మీరు ఇంకొక శాఖ డిఫెన్స్ ప్రైవేట్ సంస్థలు మీరు ఎలా ఇస్తారు? మీరు అదే ప్రశ్నిస్తే వైసీపీ వాళ్ళు దుష్ప్రదర్శన చేస్తున్నారు, మీకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలకు మీరు అడ్డుపడుతున్నారు. సార్ నేను ఒకటే చెప్తున్నా, పరిశ్రమలకి వైఎస్ఆర్సీపీ పార్టీ మత్స్యకారులు నాయకులు కానీ మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీరు పరిశ్రమలు ఇవ్వండి. ఈ కోస్టల్లో ఒక జోల్దన్ ఫిషింగ్ హార్బర్ ఉంటే ఈ కోస్టల్లో ఎక్కడ సర్వే చేసి ఏదో ఒక ప్రాంతంలో ఇవ్వండి. మీరు అది ఇవ్వకుండా ఏదైతే మా మత్స్యకారులని పూర్తి చేసి వినియోగం చేసినటువంటి ఫిషింగ్ హార్బర్ని వదిలేసి ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేసి, మేము ఒకటే చెప్తున్నాం, మేము కానీ రోడ్డు మీదకి ఎక్కితే, ధర్నాలు చేస్తే, ఉద్యమాలు చేస్తే, పోరాటాలు చేస్తే మా యొక్క మత్స్యకారుల గలం, మా యొక్క నినాదం ఏ విధంగా ఉంటుందో మీరు తప్పకుండా చూస్తారని చెప్పి నేను సంతోషిస్తున్నాను. బయట వ్యక్తులు కాదు, బయట ప్రాంతం వ్యక్తులు కాదు, ఇక్కడ ఉన్న మత్స్యకారులదే. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్న టైంలో ఆ ఫిషింగ్ హార్బర్లో దాదాపు 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ కేటాయించి జగనన్న మాకు గిఫ్ట్గా ఇస్తే మత్స్యకారులకి ఈరోజు దాకా 29.5 ఎకరాస్ సాగర్ డిఫెన్స్ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు సబబు? మత్స్యకారులని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారే కానీ దీంట్లో ఏమైనా మత్స్యకారులు ఉపయోగపడే విధంగా ఉందా? మీరు ల్యాండ్ ఇవ్వాలంటే బయట ప్రాంతంలో ఇవ్వండి, ఫిషింగ్ హార్బర్ కాకుండా పక్కన అటు ఇటు చాలా ల్యాండ్స్ ఉన్నాయి, వాటిలో ఇవ్వచ్చు కదా. కానీ కేవలం మత్స్యకారులు ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా లబ్ధి పొందాలన్న కారణాలతోనే దాంట్లో ల్యాండ్ ఇచ్చారు. కానీ లేకపోతే వేరే ఉద్దేశంతో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? రేపు మేము ఏ విధంగా స్వతంత్రంగా ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళగలము? వెళ్ళాలంటే ఇప్పుడు జూన్ ముత్తుకూరు కృష్ణాపట్నం పోర్టులో చూసాం. ఇంతకుముందు అక్కడ కూడా ఫిషింగ్ హార్బర్ ఉండేది. మా వాళ్ళు హ్యాపీగా వెళ్ళి వేట చేసుకుని విజయం సాధించేవాళ్ళు. ఈరోజు అక్కడికి వెళ్ళాలంటే కూడా కృష్ణాపట్నం పోర్టు వచ్చిన తర్వాత మా ఏరియా అక్కడికి వెళ్ళాలంటే కూడా ఆధార్ కార్డు చూపించాలి, ఇంకోటి 2 ప్రూఫ్లు చూపించాల్సి వస్తుంది. ఈరోజు మీరు ఇక్కడ సాగర్ డిఫెన్స్ కంపెనీ పెడుతున్నారు, రేపు మేము ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళాలంటే మేము కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకోటి ఏమైనా చూపించాలా, వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందేమోనని మాకు చాలా భయాందోళనగా ఉంది. అన్ని గ్రామాల మత్స్యకారులు, కాపులు, పెద్దలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారు కుటుంబాలు తీవ్ర మనోవేదన గురవుతున్నాం. ఇలాంటి తరుణంలో మమ్మల్ని ఆదుకునేది ఎవరు అని ఎదురు చూస్తున్న టైంలో మా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా కోసం, మేము వచ్చి విన్నవించుకున్నాము, మా కోసం చొరవ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తీసుకెళ్ళి మాకు భరోసా కల్పించారు. మాకు ఇచ్చిన వ్యక్తే, మాకు గిఫ్ట్గా ఇచ్చిన వ్యక్తే మళ్ళీ మా సమస్యల మీద పోరాటానికి ఈ నెల 15వ తారీఖున జోల్దన్ ఫిషింగ్ హార్బర్కి రాబోతున్నారు. మాకు ఎంత సంతోషంగా ఉందంటే మా మత్స్యకార గ్రామాల్లో ఆయన ఇచ్చిన దాన్ని వేరే వాళ్ళు ఎవరికో ఇచ్చేసి మళ్ళీ ఆయనే మన కోసం పోరాడడానికి వస్తున్నాడంటే ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉందంటే చాలా సంతోషిస్తున్నాం. మా కోసం జగనన్న పోరాడతాడని, మళ్ళీ తిరిగి మాకు అప్పగిస్తారని మాకు చాలా నమ్మకంతో ఉన్నాము. కాబట్టి మా మత్స్యకార ఏదైతే ఉందో మత్స్యకార ఆస్తి, దాన్ని టచ్ చేయకుండా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా, మత్స్యకార ఆస్తిని ఏ విధంగా ఆక్యుపై చేయకుండా, అదేవిధంగా ఉత్తరం వైపు ఉన్న ఆ చెప్పగల ప్రాంతాన్ని, అంటే లక్ష్మీపురం వైపు ఉన్న ఆ ప్రాంతాన్ని ఇంకొక హార్బర్గా, ఫిషింగ్ హార్బర్గా చేసి వారికి ఇచ్చుకుంటే అక్కడ ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన 160-50 ఎకరాలు, 200 ఎకరాలు కూడా ఆ పక్క అందుబాటులోకి ప్రభుత్వ భూమి కూడా వస్తుంది. కాబట్టి అది అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది. అది అభివృద్ధి చేసి వారికి ఇస్తే బాగుంటుందని మత్స్యకారులంతా కూడా చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫిషింగ్ హార్బర్ని ఏదైతే 70 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఆస్తిగా ఇస్తున్నాడో దాన్ని కావచ్చు, లేదా ముందు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక ఫిషింగ్ హార్బర్స్ కట్టిస్తున్నాడో వాటిని ప్రైవేట్ పరం చేసేదానికి ఈరోజు మత్స్యకారులు ఎవరు కూడా సమ్మతంగా లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మత్స్యకారులకి ఎప్పుడు అండగా ఉండేదానికి అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి ఆహ్వానించవలసిందిగా నా తరఫున, మా జిల్లా అధ్యక్షుడి తరఫున చెప్పుకున్నాము. కాబట్టి అందరూ కూడా పోయి అందరినీ ఆహ్వానిస్తారు.
కాబట్టి దయవుంచి అందరూ కూడా ఈ ప్రాంతానికి ఈ జగనన్న 15వ తారీఖు ఉదయం 10 గంటలకు వస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుంచి ఆ రోజు దురా వేసుకొని వచ్చి పార్టిసిపేట్ చేసి మనకి అండగా నిలబడ్డ, మనకి ఆస్తిగా ఇచ్చిన జగనన్న ఈ సభకి స్వచ్ఛందంగా విచ్చేసి మీ అందరూ ఆ సభని విజయవంతం చేయాలని మనసాగా కోరుకునేదానికి ఈరోజు మా మత్స్యకార సోదరులతోటి ప్రత్యేక సమావేశం ఈరోజు ఏర్పాటు చేశామని కూడా తెలియజేస్తూ, తప్పకుండా ప్రతి ఒక్కరు మగజతనం ఈ 164 గ్రామాలకు సంబంధించిన కాపులు, పెద్దలు, మాజీ కాపులు, మత్స్యకార యువత, మత్స్యకార మహిళలకి అందరికీ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను, అదేవిధంగా పెద్దలు, మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తరఫున మేము ఆహ్వానం పడుతున్నాం.